హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా 4th వీడియో అనుకుంటా. నాకు బేసిక్గా అంత ఎడిటింగ్ రాదు. నేనేదో పిల్ల బచ్చ దీంట్లో ఎడిటింగ్స్లో అది ఇది చూసుకుంటా ఇప్పుడే స్టార్ట్ చేసినాను. అంత కాకుండా కొంచెం కొంచెం వచ్చు. అయితే చాలా మంది ఏమడుగుతున్నారు అని అంటే నన్ను స్ట్రెస్, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, మేడం మాకు బాగా స్ట్రెస్ ఉంది, ఇవన్నీ ఇష్యూస్ ని మేనేజ్ చేయలేకపోతున్నాను, మైండ్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేయాలి? అయితే మనం మంచి పనులు చేస్తే డెస్టినీ బాగా సపోర్ట్ చేస్తుంది. నేను నిజంగా నమ్ముతా ఇది. మా బాబాయ్ ప్లంబర్ వర్క్ చేస్తాడు. ఆ బాబాయ్ ఇట్లా వెళ్తే బుక్స్ అన్ని పడేద్దామని ఒక పెద్ద సంచిలో పెట్టి పడేస్తున్నారంట. అయితే మా చిట్టి వాళ్ళు చదువుతారు, మీరు ఇవి మాకు ఇస్తే నేను వాళ్ళకి ఇస్తానంటే సరే అనేసి ఆ బుక్స్ అన్ని తీసుకొచ్చింది మా బాబాయ్. ఆ దాంట్లో దొరికిన బుక్ హౌ టు కంట్రోల్ మైండ్. ఇది చాలా బాగుంది. ఇప్పుడు నాకు యూజ్ అసలు అంటే స్ట్రెస్ ఫ్రీ, చాలా ఎలా బ్యాలెన్స్ చేయాలి లైఫ్ని అన్నీ ఉన్నాయి దీంట్లో. నాకు మంచిగా అనిపించింది. అంటే చూడండి, మీరు ఒక మంచి పని ఇనిషియేట్ తీసుకొని చిన్నగా స్టార్ట్ చేస్తే యూనివర్స్ అంతా మీకు సపోర్ట్ చేస్తుంది. నేను నిజంగా బిలీవ్ చేసినాను. చాలా వరకు మా లాంటి వాళ్ళు కూడా కొన్ని బుక్స్ పడేస్తాము, మీకు ఏమైనా అవసరం ఉంటే తీసుకొని రా అనేసి అని అన్నారు. నేను వెళ్ళిన అందులో కూడా నాకు సైకాలజీకి సంబంధించిన బుక్స్, హ్యూమన్ బ్రెయిన్ ఫంక్షనింగ్, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు అలాంటి ఆ బుక్స్లో ఉన్నాయి. నాకు ఇంక ఇలా బుక్స్ చదవడం స్టార్ట్ చేసినాక నాకు మస్తు అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా కూడా మనం నార్మల్గా బుక్స్ చదవడం వేరు, అంటే మన సబ్జెక్ట్ బుక్స్ చదవడం ఓకే అంతగా అనిపించదు, కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ చదువుతాం కదా భలే అనిపిస్తుంది. ఎక్కువ మీకు తెలుసా, ఆ అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఉన్న బుక్ అది ఒక్కటే రోజులో కంప్లీట్ చేసిన నేను. అసలు తినడానికి కూడా లేవలే, టాయిలెట్కి వెళ్ళిన వాటర్ తాగిన అంతే, ఇంకా చదువుతూనే ఉన్నా 7 hours 8 hours, పొద్దున 10 అట్లా స్టార్ట్ చేసిన సాయంత్రం 6-7 అయిపోయింది ఆ బుక్ చదవడం అయిపోయేసరికి. రియల్లీ అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా బుక్స్ చదివే కిక్ ఇంకా దేని నుంచి రాదు. మనం మూవీస్ అది అనుకుంటాం కానీ ఎక్కువసేపు చూస్తే కళ్ళు వస్తాయి, ఏదో అవుతుంది. ఓకే, ఇదంతా సోది ఎందుకు కానీ ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలంటే స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలి, టెక్నిక్స్ ఏంటి, స్ట్రెస్ ఎలా తగ్గాలి, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే స్ట్రెస్ తగ్గిద్ది. ఓకే, అవి ఎట్లనో చూద్దాం. డిస్టర్బ్ చేయకండి మీరు హెయిర్. ఓకే, రిలాక్సేషన్ టెక్నిక్స్. అయితే ఫస్ట్ మెడిటేషన్, నేను చెప్తూనే ఉన్నాను, మెడిటేషన్ చాలా బ్యూటిఫుల్ థింగ్. మెడిటేషన్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఇన్ కేస్ టైం లేదు అది లేదంటే వాళ్ళ కోసం కూడా నేను చాలా చాలా చెప్తా. దాంట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, డన్. అయితే నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. జస్ట్ నేను నా ఎక్సర్సైజెస్లో యోగాలు చూపిస్తా కదా, ఇట్లా సైడ్కి ఇట్లా కాళ్ళని పట్టుకొని, లేకపోతే ఇట్లా ఏమైనా ఉంటే ఇట్లా ఊగడానికి, ఇట్లా హ్యాంగ్ చేయడం, ఇట్లాంటివి కూడా చేస్తే కూడా స్ట్రెస్ తగ్గిద్దట. అండ్ ఇంకొకటి అరబిక్ ఎక్సర్సైజెస్. ఇట్లా ఉంటాయి. మీరు ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవైలబుల్ ఉంది, ఎలా అయినా చేయొచ్చు మంచిగా. ఎట్లా చేసినా కూడా అది అరబిక్ అయిపోతుంది. అది ట్రై చేయండి. అంటే మీకు ఎప్పుడైతే స్ట్రెస్, ఇది ఒక్కటే చేస్తే ఎప్పుడు బోర్ కొట్టిద్ది. నేను చెప్పేటివన్నీ కూడా కొన్ని ట్రై చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు డిఎం చేయండి. ఓకేనా, మరి మధ్యలో నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దూరంగా 500 కూడా లేరు నా ఛానల్లో. సరేలే, నెక్స్ట్ మసాజ్. మీ మమ్మీ డాడీ ఎవరైనా ఉంటే మంచిగా ఆయిల్ పెట్టి మంచిగా ఫేస్ మసాజ్, బాడీ మసాజ్ చేయించుకోండి. దాంట్లో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అక్యుపెంచర్ అంటారు కదా, అక్యుపెంచర్లో జస్ట్ మంచి మర్దన పెట్టేసి, కొంతమంది దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కానీ కొంచెం ఎక్స్పెన్సివ్, జస్ట్ నార్మల్గా చేయొచ్చు. ఇట్లా తుమ్ముతారు మన బాడీ మొత్తం, ఇట్లా
తోవిచ్ కూడా అంటారు కదా, అట్లా ఉంటుంది. నెక్స్ట్ రిలాక్సింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ అండ్ నేచర్ క్యూర్ మెథడ్స్. ఇట్లా రిలాక్సింగ్ అంటే వాటర్లో కాసేపు పడుకొని జస్ట్ రిలాక్స్ అవ్వడం, ఇట్లా కామ్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ యోగా నిద్ర. యోగా నిద్రలో కూడా అంటే ఎప్పుడైనా బాడీ అలసిపోయిన తర్వాత పడుకుంటాం కదా, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు యోగా నిద్ర కూడా చేయొచ్చు. అంటే జస్ట్ 2 చేతులు మన బాడీ పక్కన పడేసి కంప్లీట్గా పడుకొని హెడ్ అప్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫోర్స్ ఉంటుంది, తల రైట్ అయినా లెఫ్ట్ అయినా పెట్టండి. చాలా ప్రశాంతంగా జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఓకే, నెక్స్ట్ అబ్డామినల్ బ్రీతింగ్ అనేసి ఉంటుంది. జస్ట్ breathe out, breathe out. Just observe your breath, how the breath was going and how it will be released. So just observe చేస్తూ ఉండండి చాలు. నెక్స్ట్ లాఫర్. జస్ట్ మీకు నవ్వడం రాకపోతే 2-3 కూర్చోవాలి, అరే లాఫింగ్ ఆశ్రమం చేద్దాం రా అనాలి. ఇంట్రెస్టింగ్. మీకు నవ్వు రాకపోయినా కూడా వాడు పక్కన వాడు నవ్వుతాడు కదా, ఆ నవ్వే విధానం చూసి నీకు మస్తు నవ్వు వస్తుంది. నేను యోగాలో అట్లనే ఒకటి చూసి అందరు నవ్వుతారు. ఇట్లా చేతులు ఆహాహా ఇట్లా కూడా నవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఏది చేసినా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా డాన్సింగ్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ తగ్గింది. డాన్సింగ్ అండ్ షేకింగ్ ఆఫ్ ద బాడీ, జస్ట్ ఇట్లా షేక్ చేసుకుంటూ డాన్స్ చేయడం చాలా బాగా జరిగింది. నెక్స్ట్ రాకింగ్ అండ్ స్విమ్మింగ్. ఇప్పుడు మీకు ఇట్లా వెనకట మనకి ఇట్లా రోలింగ్ చేసి ఉండేది గుర్తుందా, మంచిగా దాంట్లో కూర్చుంటే అదే తిప్పుతా ఉండేది. అట్లా కూర్చున్నా కూడా ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది పిక్చర్, ఇట్లా రోలింగ్ అనేసి నువ్వు ఎంత ఇట్లా తిరిగినా కూడా ఇట్లా ప్రశాంతంగా పండుకుంటూ అది కూడా స్ట్రెస్ ఫ్రీ చేస్తుందంట. అండ్ మ్యూజిక్ మంచిగా చెవులో హెడ్ ఫోన్స్ ఇట్లా పెట్టుకోకుండా నార్మల్గా, నేను తెలుసా పొద్దున పనులు చేసేటప్పుడు బోల్తో ఇల్లు ఊడ్చేటప్పుడు వంట చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటా. నాకు ఇష్టమైన పాటల్స్, ఆ లిరిక్స్ ఎవ్రీథింగ్ జస్ట్ ఎంజాయ్ చేస్తూ వింటాను. అండ్ నేను డ్రైవింగ్లో వెళ్తాను కదా, డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఇందులో పెట్టేసుకుంటాను. అని నేను ఎప్పటి వరకు ఇయర్ ఫోన్స్ యూజ్ చేయను. ఆ హెడ్ ఫోన్స్ నాకు ఎందుకో తలపైన వస్తుంది, చెవులు వచ్చినట్టు అయితే. సో అలా కాకుండా బయటికి మంచిగా వినేటట్టు పెట్టుకోండి. ఆడబుల్ మ్యూజిక్ సరిపోయింది, ఆడబుల్ వాల్యూమ్ తోటి వింటే సరిపోయింది. నెక్స్ట్ స్మూతింగ్ టచ్ ద నేచర్. ఇప్పుడు నార్మల్గా మనం ఎట్లా అంటే వెన్ యువర్ సెన్స్ ద క్లోజ్ నేచర్ లైక్ గార్డెన్స్, ఫారెస్ట్, మౌంటైన్స్, రివర్స్, లేక్స్, just see the open sky and clouds, inhale the fresh air. బయటికి పోతాం కదా, ఇవి కూడా స్ట్రెస్ ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుందంట. గార్డెన్కి వెళ్ళండి, పచ్చదనాన్ని చూడటము, వాటర్ ఫ్లోయింగ్ చూడటము, అట్లా మీరు బయటికి వెళ్ళి గాలి గట్టి తీసుకొని ఆకాశాన్ని చూడటము, ఇలాంటివి చేసినా కూడా చాలా అంటే చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుందంట. మళ్ళీ అక్కడ చేసే ఆ పక్షుల సందడి, అడవికి కూడా వెళ్తారు మంచిగా. ఆ పక్షుల సౌండ్స్, చార్మింగ్ ఆఫ్ బర్డ్స్, సౌండ్స్ ఆఫ్ మూవింగ్ బ్రీజ్, టేక్ ఏ హీలింగ్ రే అండ్ సన్ ఆఫ్ యువర్ బాడీ, ప్లే విత్ చిల్డ్రన్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్. ఇట్లా పిల్లలతో ఆడుకోవడం కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అంట. ఊరికే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంట్లోనే ఉండకండి, జస్ట్ నార్మల్గా అట్లా బయట వెళ్ళి అట్లా తిరగడం, ఏదో ఒక చిన్నగా వాక్ చేయడం, ఇలాంటివి చేయడం కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. నువ్వు నాకు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ అనిపిస్తుంది అది కానీ నువ్వు ఇంట్లోనే పడుకుంటే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది 4 గోడల మధ్యలో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇవన్నీ ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు మంచిగా అనిపిస్తే ఇంకా దేనిపైన వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి. మీరైతే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.